మన చార్మినార్ నుంచి నేను వచ్చేటప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు ఆటో మాట్లాడుకొని వచ్చిన. అది కూడా ఏంది, చార్మినార్ నుంచి సంతోష్ నగర్ వరకు. సరే 200 రూపీస్ ఏమన్నాడు, 5 మెంబర్స్ ఉన్నామని చెప్పేసి సరే అన్న. కానీ ఆయన ఎంత ర్యాష్ గా డ్రైవింగ్ చేసిండంటే మామూలుగా కాదు. అంత ట్రాఫిక్ జామ్ లో కూడా రాంగ్ రూట్ లో వెళ్తా అంటాడు. అసలు ఆ గల్లీలో నేను చూసినంత వరకు ఒక్కళ్ళు హెల్మెట్ వాడట్లా, ఇష్టార్జితంగా వస్తున్నారు. నాకు తెలిసి దాన్ని వన్ వే చేయాలి అసలు. ఆ ఉన్న బుడ్డ గల్లీకి 2 వేస్, మధ్యలో ఏదీ లేదు. ఎంత ర్యాష్ వెళ్ళిపోతున్నారంటే పబ్లిక్ అట్లా అలవాటు అయిపోయింది. ఏదైనా అయితే ఎంత ప్రాబ్లం. అంత ఇరుకిరుకు సందులో అంత స్పీడ్ అవసరమా? అసలు అంత స్పీడ్ లో కూడా ఓవర్టేక్ చేయాలని చూస్తుంది. దీనిపైన నిజంగా గవర్నమెంట్ అయితే యాక్షన్ తీసుకోవాలి. అరే మన దగ్గర నిజంగా అంటారు కదా సివిక్ సెన్స్ లేదు అని, ఇది నిజంగానే నాకు అనిపించింది. ఊరుకులాట జీవితం ఎందుకో నాకు అర్థం కాల. దీని గురించి మనం ఆలోచించుకోవాలి. చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయడం, ఈ స్పీడ్ మెయింటైన్ చేయడం, అసలు ఏందిరా బాబు ఇది. నాకు అసలు ఆలోచిస్తుంటే బుర్ర ఖరాబ్ అవుతుంది. అందుకే నేను కూడా ఇంట్లో కొన్ని తప్పు తప్పు పదాలు వాడడం మానేసి, పిల్లలు కూడా అవే నేర్చేసుకుంటారు. అంటే మన నుంచే పిల్లలు నేర్చుకుంటారని అలవాటు అయిపోయి కొన్ని కొన్ని పదాలను వాడడమే మానేస్తాం. కాబట్టి కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ సమాజం.